పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలపై కిషోర్ బూసిపాటి హాట్ కామెంట్స్. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయం కాదు, జోదుకాళ్ళ ఆట నడుస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు చిన్నవి కావచ్చు, కానీ పులివెందులలో ఏదో అద్భుతం జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారాన్ని టీడీపీ చేస్తుందని ఆరోపించారు. పేకేట రాజకీయాల మధ్య ప్రజా సమస్యలు, అభివృద్ధి పక్కన పడిపోతున్నాయని టీడీపీ ఇన్ఛార్జ్ బీచెక్ రవి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 12వ జరగబోవు జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీసీఎల్ మాజీ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్, వైద్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. ప్లాకార్డ్ పెద్దరాయుడు కాదు, పెద్దరాయుడు ప్లాకార్డ్ రాయుడు కాదు. ఏదైనా ఉంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవరు ఎక్కడ ఉండరు. బెంగళూరుకో హైదరాబాద్కు పోయి జూదమాడుకునేదానికి పోతారు. వీళ్ళు ప్రజల సమస్యలు వినరు, ప్రజల సమస్యలు గమనించరు. వాళ్ళ సమస్యలు ప్రజలపై చెప్పుకోవాలంటే చేత కాదు, వాళ్ళు ఉండరు, దొరకరు. ఒక్కసారి పులివెందుల నియోజకవర్గ ప్రజలు దీన్ని గమనించి ఆలోచించి అభివృద్ధి వైపు మీ ఆలోచన పెట్టండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం అనేది జరిగితే చంద్రబాబుకు ఒక చెంపదెబ్బ అవుతుంది. తను ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను జరపలేకపోవడం, ఒకవేళ ఈ ఎన్నికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇచ్చిన పథకాలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆ అదృష్టం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఉంది. ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈ పులివెందుల జెడ్పీటీసీగా గెలిపించగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అర్హత కలిగిన పేదలకు ఏ ఒక్క పథకం రానియకుండా ఆపిపెట్టాడో ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చంద్రబాబు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకాలు అమలుపరిచేటందుకోసం పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయగలిగితే ఈ రాష్ట్ర ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేటువంటి అవకాశం ఉంది. దయావుంచి పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ మహానుభావుడు, ప్రతి మహిళా ఓటర్ కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలనేది మా యొక్క వినతి.